నాగార్జున సాగరు, వెయ్యి స్తంభాల గుడి, రామప్ప దేవాలయము, శ్రీశైలము, తిరుపతి, బొర్రా గుహలు, అరకులోయ, ఆర్కే బీచు, ఉప్పాడ బీచు, కైలాసగిరి. ఇగో ఇవన్నీ ఎండాకాలం తాతీలొస్తే ఓ మల్కా తిరిగే ఉంటారు. కానీ మీరు ఎన్నడూ చూడని ఓ మంచి తావు చూపిస్తా. ఆడ మంచిగా బీచ్లు ఆడినట్లే ఆటలాడుకుంటా, పాటలు పాడుకుంటా, కేరింతలు కొట్టచ్చు. మరి ఆలస్యం ఎందుకు పాండ్రి. పొరగాన్లు, పొట్టెగాళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అనే తేడా లేకుండా జలకాల ఆటలలో అని నీళ్ళల్లో మురుగుతుర్రు చూడుర్రి. ఇదే ఆ కొత్త జాగా. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఉన్న బద్వేల్ అనే ఊళ్ళే ఉంది. అయితే పెన్నా నది ఒడ్డుకున్న ఈ ఊళ్ళే కొన్ని వందల ఏళ్ల కింద శివాలయం కూడా ఉందట. అందుకే చరిత్ర గల గుడి చూసినట్లుంటది, అట్లనే నదిలో మునిగినట్లు ఉంటది అని చెప్పి ఎక్కడెక్కడికెంచో శీతం మంది వస్తుర్రు. అట్లా ఇదొక టూరిస్ట్ జాగా అయ్యింది ఇప్పుడు. అది కూడా ఆ నోట ఈ నోట పాకి ఇక ఎర్ర టెండల వచ్చిన వాళ్ళంతా ఊకుంటారా? జట్న నీళ్ళలో దిగి సల్లబడుకుంటా కేరింతలు కొడుతుర్రు. నీళ్ళ రువ్వడి కూడా బానే ఉంది. అయితే గీ మెట్ల మీదకించి నీళ్లు ఏడికెంచి వస్తున్నాయో ఏమో గాని వాటి మీద కూర్చొని తడుచుకుంటా కాళ్ళు కొట్టుకుంటా హా ఊ అని అరుపులు, కేకలు. చుట్టూ ఎటు చూసినా నీళ్లే ఉండేటోరకు ఎండాకాలం తాతీళ్లకు ఇదొక టూరిస్ట్ జాగా లెక్కనే అయ్యింది. పెద్ద ముచ్చటేంటిదంటే వచ్చినోళ్ళు వచ్చినట్టు రీల్స్, వీడియోస్, షార్ట్లు చేసి సోషల్ మీడియాలో పెట్టిర్రట. దీంతో ఈ జాగేదో ముద్దుగుంది, పొల్లగాండ్లు కూడా ఎసొంటి రిస్క్ లేకుండా ఆడుకోవచ్చు అన్నట్లు జనం బండ్లు కడుతుర్రు. అటు పోలీసోళ్ళు కూడా వచ్చినోళ్లకు ఎసొంటి తిప్పలా కావద్దు అన్నట్లు బందోబస్తు పెట్టి నదిలో ఎవ్వళ్ళు కొట్టుకుపోకుండా హెచ్చరిక చేస్తుర్రు. ఏదేమైనా 45 డిగ్రీల ఎండల నదిలో తానం చేసుకుంటా చిల్లయ్యే జాగ దొరికింది. వీలైతే ఒక్కసారి మీరు కూడా జలకమాడుర్రి.